యాక్చువల్‌గా యూఎస్‌లో మనకు వెజ్ కర్రీస్ లైక్ వెజిటబుల్స్ ఇండియాలో దొరికినన్ని దొరకవు కదా! సో, చాలా మిస్ అవుతుంటాం. వన్ ఆఫ్ ద డిష్ నాకిది చాలా ఫేవరెట్. లైక్ సైడ్ డిష్‌గా యూజ్ అవుతుంది. సాంబార్ రైస్ కానీ, పప్పన్నం కానీ, చిల్లీస్ దొరుకుతాయి కదా మనకు. బెంగుళూరు మిర్చి అని అంటారు ఇండియాలో అయితే. ఇక్కడ మనకు పెప్పర్స్ అన్నట్టు దొరుకుతాయి. గ్రీన్ కలర్‌లో పెద్ద సైజులో ఉంటాయి. నేను అది పేరు కమెంట్ చేస్తాను లాస్ట్‌లో. మెన్షన్ చేస్తాను. వాల్మార్ట్‌లో తీసుకున్నాను. అవి లైక్ సైడ్ డిష్‌గా చేసుకోవడానికి మనము ఒక రెసిపీ ఉంటుంది. అది మొత్తం కూడా నేను మీకు ఇప్పుడు క్లిప్ చేస్తాను. యాక్చువల్‌గా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. లైక్ ఆల్రెడీ కౌంట్ చేస్తే లైక్ 1, 2, 3 4-5 స్పూన్స్ వేసినట్టున్నాను. బానే లైక్ కోకోనట్ ఆయిల్. తర్వాత నాకు అనిపించింది ఎక్కువ వేసానేమో అని చెప్పేసి మొత్తం అదంతా కూడా తీసేసాను మళ్ళీ పక్కకి. అది కూడా మీరు చూస్తారు. యాక్చువల్గా మొత్తం స్ప్రెడ్ చేశాను స్టిక్ అవుతుందేమో అని. బట్ అంత ఐడియా రాలేదు నాకు. అంత పట్టదేమో. యాక్చువల్గా మిర్చి మళ్ళీ వాటర్లో వేసి ఉడికించమని చెప్పింది మమ్మీ. అది గుర్తొచ్చింది. అందుకే మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా కూడా తీసేసాను. తీసిన తర్వాత ఇక్కడ తీసేస్తున్నా. వేసినవన్నీ ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను. లైక్ 1, 2, 3, 4 అలా తీసేసాను స్పూన్స్ అన్నీ. ఇంకా తీసేసిన తర్వాత ఆ మిర్చిలోకి మనం యాక్చువల్గా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపల తెచ్చిపెట్టుకోండి. యాక్చువల్గా ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఒకప్పుడు ఒక రాజు దగ్గర జ్ఞాని ఉండేవాడు. ఆ జ్ఞానిని ఒకసారి రాజు పరీక్షిస్తున్నాడు అనమాట. రాజు అప్పుడు 3 ప్రశ్నలు అడిగాడు. 3 క్వశ్చన్స్ అడిగాడు. ఏమని? మనిషి జీవితంలో అత్యవసరమైన సమయం ఏంటి? మనిషికి అవసరమైన వ్యక్తి ఎవరు? మనిషి చేసే అత్యవసరమైన పని ఏది అని. యాక్చువల్గా ఇక్కడ మిర్చి నేను ఫిల్ చేసి అంతా పెట్టాను. ఈ మసాలా ప్రెప్ కూడా అంతా మీకు చూపిస్తాను. లైక్ ఇలా రోస్ట్ అవ్వాలి అని చెప్పేసి మొత్తం మిర్చి ఇలా లైక్ మనకు మిర్చి ఒకదాని మీద ఒకటి ఉండేలా కాకుండా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యి లైక్ ఫ్లేమ్ కూడా ఈవెన్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే బెటర్. ఎందుకంటే మొత్తం లేకపోతే ఫుల్ డీప్ రోస్ట్ అయిపోద్ది, లైక్ మాడిపోద్ది, అప్పుడు బాగోదు. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ పొడి ఫిల్ చేసాం కదా, అది ఆయిల్లో పడిపోవద్దు అనమాట. పడిపోయినా కూడా త్వరగా మాడిపోతుంది. లైక్ మిర్చి ఏమో లైక్ సాటే అవ్వదు, బట్ ఇదంతా కూడా ఫుల్గా రోస్ట్ అయిపోతుంది. మంచిది కాదు కదా అలా తినడం. అందుకు ఇది వేసాను నేను. వేసిన తర్వాత కాసేపు తర్వాత మూత పెడతాను. యాక్చువల్గా రాజు అడిగాడు కదా 3 క్వశ్చన్స్. మనిషి జీవితంలో అత్యవసరమైన సమయం ఏంటి అని, మనిషికి అత్యవసరమైన వ్యక్తి ఎవరు అని, మనిషి చేసే అత్యవసరమైన పని ఏది అని. ఈ ప్రశ్నకు జ్ఞాని ఏం చెప్పలేదన్నమాట సమాధానం. 2 రోజులు గడువు అడిగాడు. అలా 3 రోజులు అలా అయిపోయింది. అప్పుడు ఏమైందంటే 4th డే రాజు అదే జ్ఞాని ఏం వచ్చాడంటే తిరిగి వచ్చాడనమాట. ఉట్టి చేతులతో రాకుండా ఈసారి 3 తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ మిర్చి కూడా నేను మొత్తం టర్న్ చేస్తున్నాను, లైక్ చూస్తున్నాను మొత్తం ఒకవైపు బాయిల్ అయ్యిందా లేదా అని. ఎందుకంటే అన్ని సైడ్స్ రోస్ట్ అయితే మనకు మంచి ఫ్లేవర్ అండ్ అరోమా కూడా వస్తుంది దాని నుంచి. అందుకు యాక్చువల్గా రాజు తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే జ్ఞాని ఎవరిని తీసుకొచ్చాడంటే 3 వ్యక్తులు తీసుకొచ్చాడు అనమాట. లైక్ వృద్ధుడిని, ఒక చిన్న పిల్లవాడిని, మరియు గాయపడిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే గాయపడి వాడిని జ్ఞాని చికిత్స చేసి అసలు వాళ్ళందరిని ఎందుకు తీసుకురావాలి, గాయపడిన అతన్ని, చిన్నపిల్లవాడిని, వృద్ధుడిని ఏమి. అప్పుడు అతను ఏం చేశాడంటే జ్ఞాని గాయపడిన వాడికి చికిత్స చేశాడు. చిన్న పిల్లవాడితో ఆడి పాడి అలా సరదాగా చూసుకున్నాడు అనమాట తనని. వృద్ధుడికి తిండి పెట్టాడు. తర్వాత జ్ఞాని రాజుని చూసి ఇలా అన్నాడు అనమాట. ఇప్పుడు రాజు, మీరు అడిగిన 3 ప్రశ్నలకి సమాధానాలు మీ ముందుకు ఉన్నాయి అన్నట్టు. రాజుకి ఏం అర్థం అవ్వలేదు. ఇక్కడ చూసారా మీరు, మిర్చి అయితే మొత్తం లైక్ రోస్ట్ అయిపోయింది. ఆ కలర్లో వస్తే పర్ఫెక్ట్ బాగా వచ్చినట్టు. సో మొత్తం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అన్ని పక్కల మనకు అట్లా కొంచెం కలర్ వస్తే బాగుంటుంది. లైక్ తినేటప్పుడు కానీ మనకు మొత్తం అంతా కూడా బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఇక్కడ తిప్పుతున్నాను అన్నీ కూడా.
యాహ్! తర్వాత మనము కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేస్తాము. అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు చూసుకొని. నేను ఇక్కడ మిర్చి అన్ని కూడా టర్న్ చేస్తూ ఉన్నాను. అయితే రాజు చెప్పాడు, అత్యవసరమైన సమయం ఏంటి అంటే అది ఇప్పుడే. ఎందుకంటే పాస్ట్ ఈజ్ గాన్, ఫ్యూచర్ ఈజ్ అన్నోన్. సో మనకు ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అత్యవసరమైన సమయం ఏంటి అంటే ఇప్పుడే అని చెప్పేశాడనమాట జ్ఞాని రాజుకి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఇంకొక క్వశ్చన్ ఏంటి, అత్యవసరమైన వ్యక్తి ఎవరు అని అన్నాడు. అత్యవసరమైన వ్యక్తి మీ దగ్గర ఉన్నాడు అని అన్నాడు. అంటే ఎవరు చెప్పండి మీరే. ఎవరంటే అత్యవసరమైన వ్యక్తి వృద్ధుడు. వృద్ధుడు కాదు, బాలుడు. ఎందుకంటే బాలుడికి ఫ్యూచర్ ఉంది కదా, తనకు తెలియాలి ఏం జరుగుతుంది ఏంటి అని. అంత లైక్ సమాజం గురించి, ప్రపంచం గురించి అంత తెలుసుకునే వయసు కాబట్టి అది అత్యవసరమైన వ్యక్తి తనే అనమాట. అత్యవసరమైన పని ఏంటి, యాక్చువల్గా నేను ఇక్కడ మసాలా ప్రిప్ చేశాను మిర్చిలో స్టఫ్ చేయడానికి. మొత్తం లైక్ ఇందులో మిర్చిలో మొత్తం యాక్చువల్గా మిర్చిని మధ్యలో స్లిట్ చేసి పెడతారు. బట్ నాకు టర్న్ చేయడానికి మనకు మిర్చి ఇక్కడ కొంచెం లైక్ థిక్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకు సాటే అవ్వదు. ఇండియాలో అయితే చాలా థిన్ లేయర్ ఉంటుంది మొత్తం అవుటర్ లేయర్. సో అప్పుడు మనకు బాగా ఈజీగా కుక్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఫస్ట్ మసాలా ప్రిప్ చెప్తాను. నేను ఇక్కడ పప్పులు తీసుకున్నాను, లైక్ రోస్టెడ్ చనాదాలు తీసుకున్నాను. అవి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసాను. లైక్ మనకు మిర్చి ఎన్ని ఉంటే లైక్ ఎంత స్టఫ్ సరిపోతుంది అనుకుంటే అంత రేషియో, లైక్ 3 టేబుల్ స్పూన్స్ అట్లా వేసిన తర్వాత లైక్ జీరా పౌడర్ కూడా వేసాను. లైక్ 1.5 స్పూన్ అలా వేసాను. తర్వాత ఇక్కడ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. లైక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ పప్పులు, లైక్ ఎండు కొబ్బరి అండ్ లైక్ జీరా పౌడర్, సాల్ట్, అంతే. ఇదే స్టఫ్ సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకొని మనం స్మూత్ పేస్ట్ అయిపోయి సరిపోతుంది. దాంట్లో ఫిల్ చేసుకుని ఇందాక చూపించాను కదా అదే. తర్వాత ఇప్పుడు మిర్చి ఎంత పెట్టిన తర్వాత నేను ఇక్కడ మధ్యలో కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు లోపల పెట్టిన ఆ పప్పులు స్టఫింగ్ అయితే ఉంటుందో అది మనకు అలాగనే డ్రైగా లైక్ కొంచెం బాయిల్ అవ్వకుండా ఉంటే బాగుండదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో దట్ మనకు మిర్చి కూడా అంతా రోస్ట్ అయిపోయింది అన్ని సైడ్. ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను ఫాలో అయ్యే ట్రిక్, నాకు కన్వీనియంట్గా అనిపించింది. మా మమ్మీ రెసిపీ ఒకలాగా చెప్తే నేను ఇలా ఫాలో అయ్యాను. అంటే లైక్ మిర్చి స్టఫ్ చేయడం, ఎందుకంటే నాకు మిర్చి తిక్కువ ఉంటుంది కదా, సో అన్ని చోట్ల అవ్వదు అనిపించి ఇలా ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేస్తే మాత్రం ఇలానే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు లైక్ హాఫ్గా చేసి అది స్టఫ్ పెట్టేసి మళ్ళీ రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు మిర్చి అంత బాయిల్ అవ్వదు, ఏమీ సరిగ్గా రాదు. అండ్ నేను ఇక్కడ వాటర్ వేసిన స్లిప్ పోయినట్టుంది. లైక్ వాటర్ అయితే మనము చిన్న టీ గ్లాస్తో అలా ఇక్కడ వేస్తున్నాను కదా, అదే చిన్న టీ గ్లాస్తో అలా వేసేసి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ దీనికంటే ముందు కూడా నేను యాక్చువల్లీ వాటర్ వేసాను. అప్పుడు బాయిల్ అయిన తర్వాత మొత్తం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పప్పుల పొడి అంతా ఇట్లా మధ్యలో చేస్తాం కదా, అప్పుడు పెట్టాను మళ్ళీ. ఇక్కడ నేను యాక్చువల్గా ఆఫీస్కి వెళ్తున్నాను, అందుకు మీల్ ప్రెప్ కూడా చేసుకున్నాను. లైక్ కీన్వా పెట్టేసుకొని ఎగ్స్ బాయిల్ పెట్టేశాను. ఎగ్స్ కూడా బాయిల్ అవ్వడానికి లైక్ వాటర్ వేసి ఎగ్ బాయిలర్లోనే బాయిల్ చేస్తాను. నేను డైరెక్ట్గా ఏం బాయిల్ చేయను. బట్ మార్నింగ్ లేవగానే మేథీ సీడ్స్ అండ్ వాటర్ సోక్ చేసుకుంటాం నైట్, అవి తాగేస్తాను, నట్స్ అవి. ఇక్కడ ఫిష్ కూడా ఫీడ్ చేయాలి కదా, సో ఫిష్కి కూడా వెళ్ళి ఫీడ్ చేసి దాంతో ఒకసేపు ఆడుకొనేసి ఇంకా లంచ్ బాక్స్ ప్రిప్ చేసుకొని ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోవడం. ఇది చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఇక్కడ వేయంగానే అసలు మొత్తం వచ్చేస్తుంది, నీట్గా కనిపిస్తుంది రండి మీకు. యా, ఇక్కడ క్యూట్గా ఉంటుంది ఫిష్ మాత్రం. మీరు కూడా తెచ్చుకోండి. ఇది మొత్తం సెన్సార్ బేస్డే, అందరికీ తెలుసు కదా రోబో. నేను కొన్నిసార్లు ఇంటర్నెట్లో కూడా చూసాను, లైక్ డోర్ ఓపెన్ చేస్తే బయటకు కూడా వెళ్ళిపోయాయి, అంటే జాగ్రత్త. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అవకాడో అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, యాక్చువల్గా నేను వాక్ చేసుకున్నాను, ముందు రోజే చేసేసుకున్నాను నైట్. ఇంకా లైక్ సాడా బ్రెడ్ పైన ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకున్నాను అని చెప్పాను కదా, బాయిల్డ్ ఎగ్ కూడా కొంచెం మిక్స్ చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని సాడా బ్రెడ్ పెట్టుకొని
తినేసాను. ఇట్స్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ చాలా ఈజీ అనిపిస్తుంది ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు సమాధానం చెప్పాను కదా, లైక్ అత్యవసరమైన సమయం ఏంటి అంటే ఇప్పుడే, అత్యవసరమైన వ్యక్తి ఎవరు అంటే బాలుడు, లైక్ ఆ అబ్బాయి, లైక్ మన దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళే అన్నట్టు. అత్యవసరమైన పని ఏంటి అంటే సహాయం చేయడమే అనమాట. ఎందుకంటే అదొక్కటే మనిషిని మనిషిగా గుర్తిస్తుంది అన్నట్టు. సో మనం ఉండే ప్రతి క్షణం విలువైంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించాలి. సహాయం చేయడమే నిజమైన జీవితం. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా నేను ఎగ్ మొత్తం పీల్ చేసేసి ఆ సాడా బ్రెడ్ పైన పెట్టేసుకున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తారో కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నాకు అన్నీ లైక్ మోస్ట్లీ స్మూతీ కానీ, అవకాడో కానీ, దోశ, ఇడ్లీ ఇవే చేసుకుంటాను. యాక్చువల్గా ఒకసారి సాబుదానా కిచడీ కూడా ట్రై చేయాలి అనుకున్నా. ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను రెసిపీ. ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. లేకపోతే దాని గురించి కూడా. అక్కడ ఎగ్ కట్ చేయడం రావట్లేదు నాకు స్పూన్తో. సో ఇంకందుకు నేను చాకుతోనే అలా కొట్టేసి మళ్ళీ స్పూన్స్తో మొత్తం మ్యాష్ చేసేసాను. ఇక్కడ మీకు ఇంకొకటి గోల్డ్ ఫిష్ స్టోరీ కూడా చెప్తాను. యాక్చువల్గా ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద మత్స్యకారుడు ఉండేవాడు. రోజుకి జీవితం బాగా కష్టంగా మారింది అతనికి. ఒకరోజు అలానే సముద్రం దగ్గరికి వెళ్ళి గాలంలో ఒక చిన్న గోల్డ్ ఫిష్ పట్టుకున్నాడు అనమాట అతను. యాక్చువల్గా ఇక్కడ మొత్తం స్మాష్ చేసేసాను నేను. యాక్చువల్గా ఆమ్లెట్ వేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ ఆ రోజు ఎగ్ బాయిల్ చేశాను బై మిస్టేక్గా. మళ్ళీ ఏం చేద్దాంలే అన్నట్టు దానిపైన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఫిషర్ మ్యాన్కి గోల్డ్ ఫిష్ దొరికింది అని చెప్పా కదా, అప్పుడే ఆ గోల్డ్ ఫిష్ మాట్లాడింది. నన్ను విడిచిపెట్టు మత్స్యకారుడా, నీకు నేను 3 కోరికలు తీర్చేస్తాను అని చెప్పింది అనమాట ఫిష్. మొదట మత్స్యకారుడు ఆశ్చర్యపడు, కానీ వెంటనే కళ్ళు యాక్చువల్గా వెంటనే కళ్ళు లైక్ జిగేలు అనిపించి లైక్ బ్లింక్ చేస్తారు కదా, లైక్ ఆశ్చర్యపోతే అతన్నాడు. వెంటనే అడిగానమాట, మా ఇంటికి మంచి ఇల్లు కావాలి. ఫిష్ ఇలా అన్నది, పోయి చూడిపో అని. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చిన్న కొట్ట ఇంటి బదులు ఒక పెద్ద చక్కని టైల్స్ వేసిన పెద్ద లైక్ బంగ్లా లాంటి ఇల్లు అయిపోయిందనమాట అది. యాక్చువల్గా ఇక్కడ నట్స్ వేసుకున్నా. నట్స్ చాలా ఇంపార్టెంట్, లైక్ సీడ్ సైక్లింగ్ అన్నట్టు డైట్ అన్నీ ఫాలో అవుతారు, అవన్నీ వేస్తారు. నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లైక్ ఇక్కడ ఎగ్ ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఎల్లోతో తినేసానని చెప్పి ఆఫ్టర్నూన్కి ఓన్లీ ఎగ్ వైట్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్ ఫస్ట్ ఈ బాక్స్లో పెట్టుకున్నాను ఎగ్ వైట్ అండ్ కీన్వా తీసుకోవడానికి వెళ్ళాను. కీన్వా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకా పప్పు కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాను. ముందు రోజు అయితే యాక్చువల్గా బీన్స్ కర్రీ చేసుకున్నాను, బట్ అది అయిపోయింది. అందుకే ఇంకా మిగిలింది పప్పు కొంచెం ఉంటే పప్పు వేసుకొని కలిపేసుకున్నాను మొత్తం. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత యాక్చువల్గా ఫిష్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడనమాట. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండి అతను సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ కొద్ది రోజు అతను ఆ ఇంట్లో ఉండేసి ఆ పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో ఉండి మళ్ళీ ఫిష్ దగ్గరికి సముద్రంకి వెళ్ళి అప్పుడు మళ్ళీ అడిగాడంట, ఇప్పుడు మా ఇంటి సొంత పంట భూమి కావాలి ఎలాగైనా అని చెప్పి అడిగాడు. గోల్డ్ ఫిష్ మళ్ళీ కోరిక తీర్చింది. సరే అలానే అంటున్నావు కదా, ఎల్లు అని చెప్పి ఇంటికి వెళ్ళిన. సర్లేని అక్కడ కూడా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ అలానే ఉండి మళ్ళీ 3వసారి కూడా మత్స్యకారుడు మళ్ళీ వచ్చాడనమాట. ఈసారి తన కోరిక నాకు రాజుగా ఉండాలని ఉంది అని చెప్పాడు. గోల్డ్ ఫిష్ చిరునవ్వుతో అలా అన్నది, నీ కోరిక తీరింది, కానీ గుర్తుంచుకో, నీ అహంకారం నీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పిందనమాట. ఇంకా 3 కోరికలు కూడా అయిపోయాయి. ఇంకా నేను బాక్స్ పెట్టేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఫ్రెష్ మార్కెట్లో చికెన్ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా క్యూట్గా అనిపించాయని చేశాను. చిన్నగా ఉన్నప్పుడు ఇవి కూడా లైక్ తయారు చేసేవాళ్ళం మేము.
స్కూల్లో అలా ఇవ్వడానికి అలా ఫ్రెండ్స్కి అలా షేర్ చేసుకోవడానికి. సో కొంచెం నాస్టాల్జియా అనిపించి షేర్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా షూట్ చేశాను ఫ్రెష్గా ఉన్నాయని. యాక్చువల్గా కొన్నిసార్లు ప్లాంట్స్ అవి కూడా తెచ్చుకుంటాము. ఇక్కడ మనకు హోల్ చికెన్, టర్కీ, లైక్ వింగ్స్, చికెన్ బ్రెస్ట్ పీసెస్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ అన్నీ కూడా ఉంటాయి. మనం అక్కడ వాళ్ళని వెళ్ళేసి అడగచ్చు రిమూవ్ స్కిన్ అండ్ మేక్ ఇట్ స్మాల్ పీసెస్ అన్నట్టు. ఇక్కడ ఇక్కడ అన్నీ ఫ్రెష్గా బేక్ చేస్తారనుకుంటా. ఎప్పుడు ఫ్రెష్గానే కనిపిస్తాయి. లైక్ స్ట్రాబెర్రీ లెమనేడ్ అని, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్, సాడా అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ అవకాడో బేకల్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూశాను. అది పక్కా అవకాడో, ఎందుకంటే గ్రీన్ కలర్లో కూడా ఉంది. యాక్చువల్గా ఇవి బర్గర్స్ అవి తయారు చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఒకసారి ట్రై చేయాలి. అండ్ మొత్తం గ్రెయిన్స్ బ్రెడ్, ఇంకా లైక్ శాండ్విచెస్ బ్రెడ్ అవి కూడా ఉన్నాయి గ్రిల్ చేసుకోవడానికి. యాక్చువల్గా మీట్ ఇక్కడ ప్రీ ప్యాక్ చేసి పెడుతున్నారు. నేను ఫస్ట్ టైం చూసాను అది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ హోల్ ఫుడ్స్లో ఉన్నట్టు ఇక్కడ కూడా యాక్చువల్గా రెడీమేడ్ ఫుడ్ అంతా ఉంది. లైక్ మనకు ఎగ్ ప్లాంట్ కూడా, క్రిస్పీ ఎగ్ ప్లాంట్ కూడా చేసి ఉంది. ఇక్కడ మనం చూస్తే కనిపిస్తుంది లాస్ట్లో. అండ్ అగైన్ ఇంకా మీట్ బాల్స్, హ్యాష్ బ్రౌన్స్, లైక్ గ్రిల్డ్ చికెన్, బాయిల్డ్ చికెన్ విత్ సాస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాస్ అంతా మిక్స్ చేసుకున్నాక ఆలివ్స్, ఇవన్నీ గ్రీన్స్, లైక్ సాలెడ్ అంతా ఇంకొక దగ్గర పెట్టారు. లైక్ కైండ్ ఆఫ్ ఇటాలియన్ హర్బ్స్ టైప్ అండ్ ఇటాలియన్ సాలెడ్ టైప్ ఉన్నవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేశాను. ఇంకా అండ్ కేక్స్ అయితే చాలా టెంప్టింగ్ అనిపించాయి, బట్ వెళ్ళలేదు వాటి జోలికి. అండ్ ఇక్కడ ఫ్రెషెస్ లైక్ వెజెస్ కూడా ఆర్గానిక్ అని ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ మచ్ ప్రైజ్, లైక్ కొంచెం ప్రైజే అనిపిస్తాయి అవి. సో అందుకే ఎప్పుడు అవైతే తీసుకోలేదు అక్కడ, ఎందుకంటే ఆర్గానిక్ శామ్స్ అక్కడ కూడా దొరుకుతున్నాయి అని చెప్పేసి. ఇంకా యాక్చువల్గా మేము ఇంకొకటి కూడా చేసాము రెసిపీ. నెక్స్ట్ డే లైక్ ఆఫీస్కి వచ్చామని చెప్పా కదా, ఆ నెక్స్ట్ డే చికెన్తో యాక్చువల్గా ఇక్కడ బటర్ గార్లిక్ జింజర్ చికెన్ అని మా తమ్ముడు చెప్పాడు రెసిపీ. హీ ఓన్లీ మేడ్ ఎవ్రీథింగ్. అక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదైతే ముందు మొత్తం అంతా రెసిపీ అయిపోయిన తర్వాత ఈ రెసిపీ మీకు నెక్స్ట్ షేర్ చేస్తాను. బట్ ఇది వన్ ఆఫ్ ద స్టెప్. ఈ ప్రాసెస్ ఏంటి అన్నది కూడా మీకు మళ్ళీ లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏం చేశారంటే మొత్తం చికెన్, కొంచెం ఆల్ పర్పస్ ఫ్లవర్, సాల్ట్, పెప్పర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాడు. మిక్స్ చేసుకొని వాటిని షాలో ఫ్రై చేశాడు. చేసిన తర్వాత వీటిలో బటర్ వేసి, గార్లిక్ ఎక్కువ వేసాడు, బాగా గార్లిక్ వేసి వాటర్ వేసి ఇదంతా బాయిల్ అయిన తర్వాత చికెన్ వేసాడు. మీకు అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా, వస్తుంది నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్. వెయిట్ అండ్ వాచ్. మొత్తం ఇట్లా బాయిల్ అవుతూ ఉండాలి. అయితే మత్స్యకారుడు ఇప్పుడు రాజు అయ్యాడు, కానీ అతన్ని బహుశా లైక్ కోరికలు అంతే, అదనపు కోరికలు లైక్ కోరడానికి ఇంకా ఫిష్ అయితే తీర్చదు అని చెప్పేసింది. ఒకరోజు మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఇంకొకటి, నేను ప్రపంచం మీద రాజుగా ఉండాలి అన్నది. గోల్డ్ ఫిష్ ఊపిరి పీల్చుకొని చెప్పింది, నీ మూడు కోరికలు లైక్ తీరిపోయాయి, ఇప్పుడు నన్ను మళ్ళీ పట్టుకో, అప్పుడు చూద్దాము అని అనింది. అప్పుడు అతను చూశాడు, తన రాజ్యం పోయింది, పాత చాకిరీ జీవితానికి తిరిగి వచ్చేసాడనమాట. ఏంటి అంటే పొందిన దాన్ని నమ్మకంగా కృతజ్ఞతతో ఉండాలి, కానీ అత్యాశకైతే వెళ్ళకూడదు, ఎందుకంటే వెళ్తే ఊహించనివే జరుగుతాయి. యాక్చువల్గా మేము ఇంకా చికెన్ కర్రీ కూడా చేసాము. ఈ కర్రీ చాలా బాగుంటుంది, లైక్ అన్నింటిలోకి లైక్ ఈజీ రెసిపీ. అండ్ ఈ మసాలా ఉంటే మనం ఎప్పుడన్నా కూడా చేసుకోవచ్చు ఆ చికెన్ కర్రీ. యాక్చువల్గా కొన్ని మిరియాలు, లవంగం అండ్ చెక్క, ఇది యాక్చువల్గా నేను ఇది చెక్క పౌడర్ అండ్ సినమిన్, గ్రౌండెడ్ సినమిన్ అని చెప్పి మనకు కాస్కోలో దొరుకుతుంది కదా, నేను అదే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్స్లో అట్లా వాడదాము అనుకున్నాను, బట్ నా వల్ల అవ్వలేదు, అందుకే దాన్ని ఇలా యూస్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం లైక్ 2 కార్డమమ్ కూడా వేసాను. ఇంకా మళ్ళీ లైక్ ఫ్రెష్ మింట్, లైక్ గార్డెన్ నుంచి అట్లా టొమాటో. యాక్చువల్గా కూడా క్లిప్ ట్రై చేశాను, ఇలా కట్ చేసి ఇలా చూపిద్దాము అని చెప్పి టొమాటోస్ని ఇవన్నీ కూడా వేసేసి మొత్తం నీట్గా పేస్ట్ చేసేసుకోవాలి. మంచి స్మూత్ పేస్ట్ అయిపోతుంది అది.
ధనియా పౌడర్ యాడ్ చేయడం లైక్ చూపించడం మర్చిపోయాను. లైక్ ధనియా పౌడర్ అండ్ కొంచెం కోకోనట్ పౌడర్, లైక్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో బౌల్లోకి ఆయిల్ వేసేసి మనం చికెన్ కూడా అందులో యాడ్ చేసుకుంటాము. ఇది వేసేటప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఉండాలి, కొంచెం బాగా వేడిగా ఉండి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనము అప్పుడే చికెన్ వేసుకోవాలి. ఇంకా ముందే వేసుకోవద్దు, అంత మంచిగా లైక్ అరోమా రాదు. సో చికెన్ అంతా నేను ఇక్కడ వేసుకుంటున్నాను నాకు కావాల్సినంత. మీకు 2 స్టోరీస్ చెప్పాను కదా, లైక్ రాజు జ్ఞాని అండ్ గోల్డ్ ఫిష్ది. మీరు స్టోరీ ఎలా అనిపించింది, ఏమనుకుంటున్నారో కూడా చెప్పండి. లైక్ మీకు గోల్డ్ ఫిష్ ఉంటే మీరు లైక్ 3 విషెస్ అడగాలి అంటే ఏం అడుగుతారో కూడా నాకు కమెంట్ చేయండి మర్చిపోద్దు. ఇక్కడ యాక్చువల్గా చికెన్ వేసిన తర్వాత నేను కొంచెం లైక్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ ఇది కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా లైక్ రోస్ట్ అయ్యేలా కొంచెం అట్లా మిక్స్ చేస్తాను, మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. నేను మీన్వెల్ ఇక్కడ లివర్ ఫ్రై కూడా ట్రై చేశాను. హోల్ ఫుడ్స్లో ఆర్గానిక్ లివర్ దొరికింది. సో కొంచెం ఒక ఐరన్ది తీసుకున్నాను నేను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి అండ్ లివర్ కూడా వేసేసాను. లివర్ని ఎక్కువ కదపకూడదు, లైక్ అంతా అది స్మాష్ అయిపోతుంది, అప్పుడు బాగోదు అస్సలు అని చెప్పింది. ఫస్ట్ టైం ట్రై చేశాను యాక్చువల్గా, బట్ బాగా వచ్చింది. ఇంకా నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా కానీ మీకు చూపించలేదు, అందుకే కొంచెమే చూపించాను, బట్ బాగానే యాడ్ చేశాను. ఇక్కడ ఇది బాయిల్ ఇట్లా కొంచెం మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి మనం యాక్చువల్గా మొత్తం బాయిల్ అయిపోతుంది చికెన్ ఇక్కడే. మనం దింపేసుకోవాలన్నా కూడా ఇక్కడే తినచ్చు, లైక్ ఫ్రై లాగా కూడా ఉంటుంది ఇది, లైక్ సైడ్ డిష్గా కూడా బాగా పనికొస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత నేను ప్రెప్ చేసుకున్నా కదా మసాలా పౌడర్, మసాలా లైక్ కొరియాండర్, టొమాటో, చెక్క, లవంగం, కొబ్బరి ఇవన్నీ వేసుకున్న పేస్ట్ కూడా మొత్తం కూడా యాడ్ చేసేసాను. అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ యాడ్ చేశాను అని. ఈ మసాలా పేస్ట్ అంతా నేను యాడ్ చేసి బాగా కలపాలి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్లో మొత్తం వేసేయాలి. ఇక్కడ హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నా. నేను మెంతులు సోక్ చేశాను, లైక్ లాస్ట్ నైట్ మా మమ్మీ చేసేది అండ్ ఫ్యూ హైబిస్కస్ లీవ్స్. నేను యాక్చువల్గా ఇక్కడ హెయిర్ ప్యాక్ చేసుకున్నాను, లైక్ మెంతులు. మీకు యాక్చువల్గా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను దానికి ఆ క్లిప్లోనే, ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్. లైక్ మెంతులు, కొన్ని హైబిస్కస్ లీవ్స్ మా మమ్మీ చేసి పెట్టేది నాకు ఇండియాలో ఉన్నప్పుడు. సో నేను కూడా ట్రై చేశాను, 2 వీక్స్ అలా ట్రై చేస్తున్నాను, బట్ బాగా అనిపిస్తుంది. పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేయాలి అందులో. యాక్చువల్గా ఆనియన్ కూడా వేసుకోవాలి అని వేరే దగ్గర లైక్ మంచిది అన్నట్టు చూసాను, నేను చదివాను. ఇలా గ్రైండ్ అందుకు అది కూడా వేసుకొని ఇదంతా పేస్ట్ లైక్ కర్డ్ కూడా వేసుకోవాలి కొంచెం. అదంతా వేసిన తర్వాత స్కాల్ప్కి పట్టించుకొని, లైక్ డ్రైగా ఉన్న స్కాల్ప్ పైన లైక్ ఆయిల్ పెట్టుకోకూడదు హెయిర్కి, అంతా పెట్టేసుకొని ఒక 1 అవర్ అలా ఉండేసి వాష్ చేసేసుకోవాలి. లైక్ మైల్డ్ షాంపూ వాడాలి, లైక్ ఎక్కువ కెమికల్స్ ఉన్నది ఎక్కువ షాంపూ వాడద్దు, అండ్ కండిషన్ వస్తే అస్సలు వాడద్దు. అండ్ జుట్టు కూడా లైక్ హెయిర్ డ్రై కూడా ఇంట్లో చేసుకోకండి, లైక్ బ్లో డ్రై కానీ అసలు వాడద్దు. న్యాచురల్గా అయితేనే బెస్ట్, అండ్ అది కూడా ఇంటి బయట అయితేనే బెస్ట్, ఎందుకంటే మొత్తం మెంతులది పౌడర్ అదంతా కూడా పడిపోతుంది ఇంట్లో అయితే. సో బయట చేసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది.
మళ్ళీ మొత్తం క్లీన్ హెయిర్ చేయాల్సిన ప్యాక్ అవసరం ఉండదు. డ్రై హెయిర్ పైన అంటే ఆయిల్ అప్లై చేసి కాలు ఇంకొక పనిలాగా వాష్ చేసేసుకుంటే నాకు ఇంత పేస్ట్ వచ్చింది. కండిషనర్ ఆల్మోస్ట్ ఒక 4-5 స్పూన్స్ అయితే వేస్తున్నాను మెంతులు. ఇంకా ఇది నెక్స్ట్ మీల్ ప్రెప్ కోసం నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నా. యాక్చువల్గా జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ అయిన తర్వాత లైక్ మసాజ్ చేయడానికి వెళ్ళాను. చాలా రిలాక్సింగ్ అనిపించింది. యాక్చువల్గా రికవరీ మోడ్ పెట్టుకున్నా, ఒకసారి స్ట్రెచ్ మోడ్ పెట్టుకున్నాను. వాల్మార్ట్లో షుగర్ బాల్స్ వచ్చాయి, చాలా క్యూట్గా ఉంది. నేను చూసాను. ఇంకా బౌల్స్ కూడా $5, sugar balls $7, milk $5. ఇక్కడ కలర్ఫుల్ మగ్స్ ఉన్నాయి, రెడ్ కలర్. ఈ బౌల్స్ చాలా బాగున్నాయి, లైక్ సాంబార్ తినడానికి బాగా యూజ్ ఉంటాయి. మీకు ఎవరైనా కలిస్తే కామెంట్ చెక్అట్ వాల్మార్ట్. టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, లైక్ డివైడర్ ప్లేట్స్. బిగ్ సైజ్ కూడా ఉన్నాయి వీటిలో. వావ్, నైస్. కొరల్ కంపెనీలో ఉండడం యాక్చువల్గా చాలా గ్రేట్. బాగున్నాయి, నైస్. ఇక్కడ స్క్రబ్స్ అన్నీ ఉన్నాయి. హార్ట్ లోటస్ వాటర్ స్క్రబ్, షుగర్ స్క్రబ్, అన్ని షుగర్ స్క్రబ్సే, డిఫరెంట్ ఫ్లేవర్స్. మనం జిమ్కి వెళ్తుంటే అసలు చాలా ట్రాఫిక్ ఉంది. ముందు గవర్నమెంట్ అనిపిస్తుంది, అందుకే వెనక వెళ్తున్నాం తిరిగి. ఓకేనా? చూసారు ఎంత ట్రాఫిక్ ఉంది, మొత్తం ట్రాఫిక్. ఇదేదో ఏరియా వెరైటీగా ఉంది, ఇదేంటో మీకు చెప్పాలి, కామెంట్ చేయండి నాకు. యా, ఐ గాట్ ఇట్. ఇది స్కూల్ గ్రౌండ్ అంట, తెలుసుకున్నా ఇప్పుడే. వీడియో ఎంత అయిపోయినా బాగా ఉంటుంది. గార్లిక్ పెప్పర్ చికెనా ఇది? గార్లిక్ పెప్పర్, బటర్ గార్లిక్ పెప్పర్ చికెన్. బటర్ గార్లిక్ పెప్పర్ చికెన్, బటర్ జింజర్ గార్లిక్ పెప్పర్ చికెన్. 4కి ఒకటి. బటర్ గార్లిక్ జింజర్ పెప్పర్ సిలాంట్రో చికెన్. జింజర్ ఎక్కడ చెప్పాలంటే బాగుంది, ఇది బాగుంది, చాలా నచ్చింది, బాగుంది. Please try it. Blast. Yes, blast. Bye. Bye. Taste it. అది ఇక్కడ నేను గార్లిక్ రెసిపీ అది చేసాను చెప్పా కదా, ఆ వీడియో క్లిప్. ఇక్కడంతా బాయిల్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేస్తాను. అది కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఇది టర్న్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనం మళ్ళీ ఈ దాంట్లో కూడా ఆల్ పర్పస్ ఫ్లోర్ వేస్తాము. సో టెక్స్చర్ కొంచెం థిక్గా ఉండడానికి ఇంతకు. బట్ ఇక్కడ కొంచెం బటర్ ఎక్కువైంది, మీరు అంత వేసుకోండి. నా తమ్ముడు తినలేదు అన్నమాట, దానికి ఎక్కువ పడిపోయింది అక్కడ. అంతేనా? అది ఏదో వేసి ఏదో స్టైల్ అయింది. పుట్టగడ కుడుచుకొని మొత్తం వేసాము. బాడీ షేర్ లేదు, వెయిట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి స్వీట్ వేస్తాడు. చేద్దాం.
And please do like, share and subscribe my channel. Sachi White. Please continue watching. మీకు ఇంకో స్టోరీ కూడా చెప్తాను పండిట్ గురించి, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. బట్ ఇట్స్ విల్ బీ రియల్ ఇంట్రెస్టింగ్. లైక్ ఊర్లో వాళ్ళందరూ పండిట్ చాలా తెలివైనడు అనుకుంటారు. బట్ ఒక అమ్మాయి మాట తనని 3 క్వశ్చన్స్ అడుగుతుంది. వాటికి ఆన్సర్స్, ఏ క్వశ్చన్స్ అడిగింది, అప్పుడు ఎవరు తెలివైన వాళ్ళని ఎలా ప్రూవ్ అయిందని కూడా మీకు చెప్తాను. మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని పెట్టేసి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.